వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆహా అంజన. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా 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 బాగున్నాను. ఈరోజు నేను మళ్ళీ ఇంకొక కొంచెం రిక్వెస్టెడ్ రెసిపీ అనే చెప్పాలి. మువ్వంకాయ కర్రీ చూపిస్తున్నాను. అంటే నా స్టైల్ ఆఫ్ మువ్వంకాయ చాలా రకాలుగా చేస్తారు కదా. నేను 2-3 రకాలని క్లబ్ చేసి నా ఓన్ మసాలా ఒకటి, అంటే ఆల్మోస్ట్ అందరు చేసేదే, బట్ నేను 2-3 రకాల్లో కలిపేసి ఒక సిగ్నేచర్ స్టైల్ అంటారు అనుకోండి, అలా ఒక రెసిపీ తయారు చేసుకున్నాను ఇది. సో మువ్వంకాయ కర్రీ అండ్ దీనికి కాంబినేషన్ మజ్జిగ చారు, మజ్జిగ పులుసు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఆ రెండు అయితే ఇంకా అసలు క్రేజీ కాంబినేషన్ అనమాట. నాకు బాగా ఫేవరెట్. మువ్వంకాయ ఉందంటే నాకు కంపల్సరీ మజ్జిగ చారు కావాలి. మజ్జిగ చారు కూడా 2-3 రకాలుగా చేస్తారు కదా. సో నేను ఎలా చేస్తానో కూడా ఈరోజు మీకు చూపించేస్తాను. అండ్ లాస్ట్ వీడియో మెంతికూర పులుసు రెసిపీ కూడా చాలామంది అడిగారు, అది పెట్టాను. అది కూడా మంచిగా రిసీవ్ చేసుకున్నారు అందరూ. సో కొంతమంది ట్రై చేసి కమెంట్స్ కూడా పెట్టారు, బాగా వచ్చింది, నచ్చింది అని కొంతమంది మెసేజ్లు చేశారు. సో నైస్. నా ఫ్రెండ్స్ కూడా నా వీడియో చూసి చేసి బాగుందని చెప్పి పెట్టారనమాట. సో అది దట్ ఈస్ హ్యాపీ థింగ్ కదా. సో అలాగే ఈ మువ్వంకాయ కూడా నేను చేస్తాను, మీకు చూపిస్తాను. కొంచెం డీటెయిల్డ్గా చెప్పమన్నారు. లాస్ట్ వీడియోలో కొంచెం అలా పైన చూపించాను, బట్ స్టిల్ కొంచెం డీటెయిల్డ్గా చూపించమన్నారని ఇప్పుడు నేను ఎలాగో చేస్తున్నాను కదా అని వీడియో తీస్తున్నాను అనమాట. హోప్ యూ లైక్ దిస్. ఈ వీడియో కూడా నచ్చి మీరు కూడా మువ్వంకాయ ఇలా చేసుకొని ఎలా ఉందో కింద కమెంట్ చేయండి. ఈరోజు నేను ఒక 1/2 kg వంకాయలతో అయితే చేస్తున్నాను. వంకాయలు వచ్చేసి ఈ వంకాయలు తీసుకోవాలి. తెల్ల వంకాయలు కూడా బాగానే ఉంటాయి, బట్ ఎక్కువగా వీటితో నేను చేస్తాను. అండ్ ఈ సైజ్ వంకాయ ఇలాగే పెద్ద పెద్ద పొట్టలు లేకుండా ఇలాగ లేత వంకాయలు, అంటే ఈరోజు మనం కోసినవి ఈరోజే వండుకుంటే ఇంకా బాగా అసలు చాలా బాగా ఉడికిపోతుంది అనమాట వంకాయ. అసలు సామెత కూడా ఉంది కదా, పగలమారి వంకాయ సెగలేకుండా ఉడికింది అంటారు కదా. సో ఇది ఊరికే ఆయిల్తో మగ్గిపోద్ది, వాటర్ గేటర్ ఏం వేసుకోకుండా. సో ఈ వంకాయలు మనం ఒక వెడల్పైన పాత్రలో వండుకుంటే ఎప్పుడు బాగా అడుగంటకుండా మసాలా అంతా ఈక్వల్గా అన్నిటికి వెళ్ళి బాగా కుక్ అవుతుంది. అసలు నేను చేసే ఈ వంకాయ అయితే అన్న పూసలా నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత సాఫ్ట్గా ఉడికిపోతుంది. సో రెసిపీ ఫాలో అవ్వండి, లాస్ట్ వరకు చూడండి. మీకు నచ్చిందో లేదో కింద చెప్పండి, మీరు ఎలా చేసుకుంటారో కూడా చెప్పండి. ఫస్ట్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను, అంటే ఫస్ట్ ఏం చేయాలన్నది. యూజువల్గా మువ్వంకాయలోకి మనం మసాలా గ్రైండ్ చేసుకుంటాం అన్నీ. ఇది నాకు తెలిసి చాలామంది ఉల్లిపాయ కూడా పచ్చి ఉల్లిపాయలే వేసేసి అందులో మసాలాలు వేసి గ్రైండ్ చేసి పేస్ట్ చేసి పెడతారు. సో నేను ఫస్ట్లో అలాగే చేసేదాన్ని. ఈ రెసిపీ ఎక్కువ నాకు పరిచయం అయింది మా అత్తగారింట్లో. మా ఆడబడుచు బాగా చేస్తుంది అనమాట ఈ కాంబినేషన్. కాకపోతే నేను దాన్ని మాడిఫై చేసుకుంటూ వెళ్ళి నాకు నచ్చినవి కొన్ని యాడ్ చేసుకుంటూ దాన్ని అప్గ్రేడ్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. ఫైనల్గా ఇప్పుడైతే ఈ రెసిపీకి ఫిక్స్ అయిపోయాను. మా అత్తగారింట్లో అంటే ఈ కాంబినేషన్ అయితే నాకు అక్కడ పరిచయం అయింది. మువ్వంకాయ కర్రీ, మజ్జిగ చారు. మా ఆడబడుచు వచ్చిందంటే చాలు మా అత్తగారు మజ్జిగ చారు మువ్వంకాయ వండేయమ్మా అనేవాళ్ళు, ఫటాఫటా చేసేసేది. సో నాకు ఆ కాంబినేషన్ అక్కడ పరిచయం అయిందనమాట. దానికి ఫస్ట్ ఆనియన్స్, ఇవి ఒక చిన్న సైజ్ ఆనియన్సే, చిన్న అంటే ఈ సైజ్ ఆనియన్స్ నేను 4 తీసుకున్నాను 1/2 kgకి. అంటే గ్రేవీ కావాలి మా ఇంట్లో కొంచెం ఎక్కువగా. అండ్ ఎండుమిర్చి ఒక 13 to 15 మీ కారాన్ని బట్టి మీరు వేసుకోవచ్చు. ఇందులో ఇంకా వేరే కారం ఏమి వేయం మనం. సో అది ఇందులో స్పెషల్, అంటే నేను చెప్పాను కదా మధ్యలో యాడ్ చేసుకుంటూ పోయానని చెప్పిన దాంట్లో ఈ పుదీనా అనమాట. ఈ పుదీనా వేసుకోవడం వల్ల ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది. అసలు నాకు ఈ పుదీనా లేకపోతే ఇది చేయడం మానేస్తాను నేను ఇంట్లో. సో అలా ఈ పుదీనా నాకు మెయిన్ స్టార్ ఇంగ్రీడియంట్ అంటాం కదా, అలా ఇది పుదీనా అయిపోయింది అనమాట ఈ రెసిపీలో. సో ఇప్పుడైతే ముందుగా ఈ ఆనియన్స్ని నేను కొంచెం ఫ్రై చేసుకొని కొద్దిగా బ్రౌన్ కలర్ అయ్యేలాగా ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ చేస్తాను అనమాట. సో ఇప్పుడు ఎలా ఫ్రై చేసుకుందాం చూసేద్దాం. మువ్వంకాయ కర్రీకి కొంచెం ఆయిల్ అదర్ కర్రీస్ కన్నా కొంచెం ఎక్కువే పడుతుంది, ఎందుకంటే ఇందులో వాటర్ వేయం కదా మనం. సో అందుకనే కొంచెం ఆయిల్ కొంచెం బాగానే, ఆ ఆయిల్ వల్ల వంకాయకి ఆ రుచి వస్తుంది అండ్ ఆ మగ్గడం అంత పర్ఫెక్ట్గా మగ్గిపోద్ది అనమాట. ఫస్ట్ అందులో ఎండుమిర్చి వేసేసుకుందాం. ఎండుమిర్చి, ఆనియన్స్, ఈ ఆనియన్స్ త్వరగా కొంచెం మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకుందాం. మనం ఉల్లిపాయ గ్రైండ్ చేసి వేసుకునే రెసిపీస్ చాలా ఉంటాయి, అందులో ఈ మువ్వంకాయ ఒకటి. సో ఇది
యూజువల్లీ పచ్చి ఉల్లిపాయ వేసి అన్ని మసాలాలు వేసి గ్రైండ్ చేసింది. నాకెందుకో కొంచెం ఆ పచ్చి వాసన ఎంతసేపు తర్వాత కుక్ చేసినా ఉల్లిపాయ ఒక స్పెషల్ స్మెల్ పోయినట్టు అనిపించేది కాదు. సో అందుకే నేను ఇలాగా దీన్ని కొద్దిగా వేపేసుకొని ఆ తర్వాత మిక్సీ పెడతాను అనమాట. దీనివల్ల వేరే మంచి టేస్ట్ వస్తుంది. సో అదర్ రెసిపీస్లో కూడా ఇలా ఆనియన్స్ ఫ్రై చేసి పేస్ట్ చేసుకొని కూరలో వేసుకోండి. ఆ టేస్టే వేరేగా ఉంటుంది. కరెక్టా కాదా, నాతో ఎంతమంది ఒప్పుకుంటారో కింద చెప్పండి నాకు. సో ఇప్పుడు ఇది మూత పెట్టేసి కొంచెం మగ్గనిచ్చుకుందాం. దీన్ని మగ్గిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, పుదీనా వేసుకోవాలన్నమాట. వేయకుండా దాచిపెట్టేసుకుంటావా? జస్ట్ కొంచెం ఎక్కువ వద్దు, ఒక చిన్న స్పూన్ అన్నమాట ఇది. కొంచెం పచ్చివాసన పోవాలి అది కూడా. పుదీనా, ఈ పుదీనా కొద్దిగా కడిగేసుకొని ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నా దగ్గర ఇదే ఉందని వేస్తున్నాను. ఇది 4 రెబ్బలు అనమాట. మనం 5-6 రెబ్బల దాకా వేసుకోవచ్చు. పుదీనా కూడా వేగనిచ్చేద్దాం. కొంచెం ఇంకొంచెం వేసుకోవచ్చు. ఇంకా అంత నేను ఎంత వేసానో దానికి డబల్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఇలా ఆపేసుకొని దీన్ని చల్లారిపోయాక మిక్సీ వేసేసుకుందాం. మిక్సీలో మిగతా అవన్నీ కూడా వేసేసుకోవాలి. అవి ఏం వేసుకోవాలో నేను చెప్తాను మీకు. నెక్స్ట్ ఇప్పుడు మసాలా గ్రైండ్ చేసుకుందాం. చల్లగా అయిపోయింది. సో ఇందులో ఫస్ట్ కొంచెం డ్రైగా ఉన్నాయి మనం తిప్పేసుకున్నాం అనుకో, ఆనియన్స్ వేసాక మంచిగా పేస్ట్ అవుతుంది. అలా కాకుండా మొత్తం అన్నీ వేసేసామంటే కొన్ని బాగా గ్రైండ్ అవ్వవు. సో ఇందులోకి నేను తీసుకున్న ఐటమ్స్ ఏంటంటే నెక్స్ట్ ఇంత చింతపండు, కొంచెం చిన్న నిమ్మకాయ అంత చింతపండు, ఆల్మోస్ట్ ఒక కటోరీకి కొంచెం తక్కువగా పల్లీలు, ఇవి కొంచెం డ్రై రోస్ట్ చేసి పొట్టు తీసేసి పెట్టుకున్న పల్లీలు, తర్వాత ఎండు కొబ్బరి ఇంకా కొంచెం ఇంకొక ముక్క యాడ్ చేస్తాను, ఇంత ముక్క, అండ్ కొద్దిగా బెల్లం. ఇది ఆప్షనల్. మనకి గ్రేవీ అంతా అయ్యాక కొంచెం ఆల్రెడీ స్వీట్గా ఉందనిపిస్తే ఇది అవాయిడ్ చేయొచ్చు, లేదంటే కొంచెం ఇంత బెల్లం ముక్క కూడా వేసుకుంటాం అనమాట. సో ఇది ముందు ఇవి వేసేసుకుందాం. ఎండుమిర్చి అండ్ ఈ హార్డ్గా ఉండేవి వేసుకొని ముందు ఇది పౌడర్లా చేసేసుకున్నాక అప్పుడు ఆనియన్స్ వేసి పేస్ట్ చేసుకుందాం. ఫస్ట్ ఈ ఎండుమిర్చి వేసేసుకుందాం మిక్సీలో. దీని తర్వాత పల్లీలు, ఎండు కొబ్బరి, ఆ చింతపండు ఇవి వేసుకొని గ్రైండ్ చేసుకున్నాక అప్పుడు ఆనియన్స్ యాడ్ చేసుకుందాం. ఇదేం లేదు, జస్ట్ ఫైన్ పేస్ట్ అవ్వడానికి అనమాట, అంతే ఇలాగా. సో ఇది ఈ పల్లీలు వేసేసుకుంటున్నాను. తర్వాత ఎండు కొబ్బరి వేసేస్తున్నాను, చింతపండు వేసేస్తున్నాను. ముందైతే ఇవి పౌడర్ చేసేసుకున్నాక అప్పుడు ఇవి యాడ్ చేసుకుందాం. చూసారు కదా, ఇలా పౌడర్ లాగా అయిపోతుంది అనమాట. ఆల్మోస్ట్ కారప్పొడి లాగా అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ఈ ఆనియన్స్ పేస్ట్ కూడా వేసేసుకుందాం. వేయించిన ఉల్లిపాయలు కూడా వేసేసుకుందాం. తర్వాత గరం మసాలా, నేను ఎవరెస్ట్ గరం మసాలా వాడతాను ఎప్పుడు. సో ఇది కూడా ఆల్మోస్ట్ అంటే మీకు కొలతగా చెప్పాలంటే ఒక 1.5 స్పూన్ వేసుకోవచ్చు. మనకి కారంగా తగిలేది ఏంటంటే ఎండుమిర్చి అండ్ ఈ మసాలా ఘాటే. సో మీ చాయిస్ ప్రకారం మీరు తక్కువ తినే వాళ్ళైతే కొద్దిగా తగ్గించుకోవచ్చు. నేను 1.5 స్పూన్ దాకా వేస్తున్నాను, అందాజాగా చెప్తున్నాను మీకు. నెక్స్ట్ ఇందాక ఆనియన్స్ వేగేటప్పుడే సాల్ట్ వేసుకున్నాం కదా, కొంచెం సాల్ట్ వేసుకుందాం. మళ్ళీ కావాలంటే కలుపుకోవచ్చు మనం కొద్దిగా, అంటే అన్నీ ఉన్నాయి కదా ఇందులో, సో కొంచెం సాల్ట్ పడుతుంది. సో అందుకని నేను మళ్ళీ కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఇంకా లాస్ట్ ధనియా అండ్ జీరా పౌడర్ అనమాట. ఇది కలిపి నేను పౌడర్ చేసి పెట్టుకున్నదే. సో 1 స్పూన్ ధనియా అండ్ జీరా పౌడరు, ఆల్రెడీ గరం మసాలా కొంచెం ఉంటుంది కాబట్టి ఇది కూడా కొద్దిగా వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని మనం పేస్ట్లా గ్రైండ్ చేసేసుకోవాలి. అండ్ ఇది చేసుకునేదాకా వంకాయలు అందరికి తెలిసిన విషయం, ముందే కోసి పెట్టుకోకూడదు, ఎందుకంటే అవి కండ్రెక్కి చేదైపోతాయి కాబట్టి. సో ఈ మసాలా ప్రిపేర్ అయ్యాక వంకాయలు కోయించి దాంట్లో ఇది స్టఫ్ పెట్టుకొని అప్పుడు మనం లాస్ట్ ప్రాసెస్కి వెళ్దాం. ఇవన్నీ కొంచెం లిటిల్ టైం టేకింగ్, అంటే కొద్దిగా టైం పడుతుంది. ఫాస్ట్గా అయిపోయే కర్రీ కాదు. ఫాస్ట్గా అయిపోవాలంటే ఇందాక చెప్పాను కదా, ఆనియన్స్ అన్నీ కూడా రాగా సేమ్ థింగ్ అలా వేయించకుండా అన్నీ రాగా వేసి పేస్ట్ చేసి కూడా చేసుకోవచ్చు. నేను గతంలో చాలా ఇయర్స్ బ్యాక్ అలాగే చేసేదాన్ని. సో ఇది అప్డేటెడ్ వెర్షన్ అనమాట. ఇదే బాగుందని ఇంక ఇది కంటిన్యూ చేస్తున్నాను. టైం లేనప్పుడు అలా కూడా చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇది పేస్ట్ చేసేసుకుందాం.
వంకాయలా కట్ చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఇది స్టఫింగ్ పెట్టేసుకుందాం. చూసారు కదా పేస్ట్ ఎలా అయిందో, చట్నీలాగా అయిపోవాలి ఆల్మోస్ట్. సో ఇప్పుడు అన్ని మిగతా వంకాయలు కూడా ఇలా స్టఫ్ చేసేసుకుందాం. ఒక్కొక్కసారి ఇదంతా ఇలా పెట్టుకొని చేసేంత టైం లేనప్పుడు నేను ఒక్కొక్కసారి ఏం చేస్తానంటే ఆనియన్ ఫ్రై చేసి ఆ చల్లారడానికి పెట్టుకుంటాం కదా, అదే టైంలో పక్కన మళ్ళీ కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసేసి కొంచెం వెడల్పాంటి దాంట్లో ఈ వంకాయల్ని ఒక 5 మినిట్స్ మగ్గనిచ్చేస్తాను ఫస్ట్. అంటే కొంచెం సాఫ్ట్గా అయిపోయాక వంకాయలని పక్కకు తీసేసి అప్పుడు ఈ గ్రేవీ వేసి అందులో వేసేస్తాను అనమాట. అదొక పద్ధతి. బట్ యూజువల్గా నేను ఇదే పద్ధతి ఫాలో అవుతాను, ఎందుకంటే ఖాళీగానే చేస్తాను కాబట్టి. కంగారుగా ఉన్నప్పుడు అలా కూడా చేసుకోవచ్చు. ఎలా చేసినా వంకాయ ఇది అయితే ఆహా ఏమి రుచి అనే అంటారు తిన్న వాళ్ళ ఇంట్లో. సో అందరికీ ఇది నా సిగ్నేచర్ డిష్ చెప్పమంటే ఫస్ట్ నేను చెప్పేది ఈ వంకాయ చెప్తాను. ఇంకో కారం వంకాయని ఫ్రై చేస్తాను, అది ఇంకొకసారి చూపిస్తాను. సో ఈ రెండు అయితే నా సిగ్నేచర్ డిషెస్ కింద చెప్తాను వెజిటేరియన్లో. వంకాయ మీద దుర్గా, వంకాయ మీద మంచి పాటలు చెప్పు. నాకంట ఎక్కువే బాగానే వచ్చాను, అందరూ జనం కోడైకి వస్తున్నారు. చెప్పు. సరే ఒక్క పాట చెప్పు, పోనీ నేనే పాడతాను. ఒక పాట చెప్పు, మంచి పాట చెప్పు. అది కాకుండా ఏం చేసేదాన్ని తెలివితేటలు ఉంటే చెప్పు. విన్నారా, ఈ మేడం కంట తెలివితేటలు ఇవ్వంట, అంటే పాటలు రావంట, యాక్టింగ్ రాదంట. ఒప్పుకుంటారా? దుర్గని పిలిచి నీకు నేను వండేటల్లో ఏది ఫేవరెట్ అని అడుగుతాను. ఇప్పుడు ఏం వండుతున్నాను అదే ఫేవరెట్ అని చెప్తా చూడండి, కావాలంటే ఆ మేడము. చూడండి, ఇదిగోండి కొంచెం మసాలా మిగులుతుంది కదా, ఇది మళ్ళీ మనం వంకాయలు కొద్దిగా మగ్గిన తర్వాత గ్రేవీ లాగా కొంచెం పలసం చేసుకొని వంకాయ మగ్గిపోయిన తర్వాత వేసుకుంటే అన్నంలో కలుపుకోవడానికి, మీరు ఎవరైనా రోటీస్తో తినాలన్నా బగారా రైస్ లాంటి దాంతో తినాలన్నా కూడా గ్రేవీ ఉండి బాగుంటుంది అనమాట. ఈ గ్రేవీ యాస్టీస్గా ఇదే ఒక పచ్చడి టేస్ట్ ఉంటుంది, చక్కగా తినేయచ్చు, మంచిగా ఉంటుంది ఇది కూడా. సో ఇప్పుడైతే ఈ వంకాయల్ని మనం మూకుడులో వేసేసుకుందాం. ఈ వంకాయ వండేటప్పుడు ఇలా వెడల్పుగా వంకాయలన్నీ సైడ్ బై సైడ్ పట్టేలా ఉండేది చూసుకుంటే బెటర్ అనమాట. సో అందుకనే నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను. ఇది ఎప్పుడు రెగ్యులర్గా వండేది కాదు, మళ్ళీ అల్యూమినియంలో వండకూడదు అది ఇది అని అనొద్దు, ఎప్పుడో వన్స్ ఆయిల్ ఇందులో వండుతా. సో ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ చెప్పాను కదా కొంచెం వంకాయకి బాగానే పడుతుంది, ఎందుకంటే ఇది నూనెలోనే మగ్గాలి వంకాయ. సో ఐ గెస్ ఎక్కువ అంటే మరీ ఎక్కువ కాదు, ఒక చూడండి మళ్ళీ ఎక్కువ వేసేసినట్టు కనిపిస్తుంది మీకు. బ్యాడ్ వంకాయ అని చెప్పాను కదా, చూసారు కదా, ఇంత పొట్టున్న వంకాయ నేనైతే సెలెక్ట్ చేయను, మగ్గిపోతుంది ఇది కూడా. బట్ స్టిల్ కొంచెం లోపల ఎక్కువ వంకాయ మరీ టేస్ట్ అయినట్టు ఉంటుంది అనమాట, చప్పగా ఉన్నట్టు అనిపిస్తుంది ఇలా ఉంటే. సో ఇది బెస్ట్ సైజ్, రికమెండెడ్ సైజ్ అంటే ఇలా సన్నగా ఇలా ఉండాలి. సో ఈ లావుగా ఉన్నాయి ముందు సెంటర్లో వేసుకుందాం. చూసారు కదా, అన్నీ ఒకదాని మీద ఒకటి కాకుండా ఇలా పక్క పక్కన ఉన్నట్టు ఉండేలాగా చూసుకోండి. ప్యాన్ ఏదైనా సరే నాన్ స్టిక్లో కూడా బాగానే వస్తుంది, ఇది దల్సరిగా ఉంది కదా ఇందులో కూడా బాగానే వస్తుంది. బట్ మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి, లేకపోతే మసాలా ఉంది కాబట్టి అడుగంటేస్తుంది త్వరగా. సో ఇది సన్న మంట మీద మూత పెట్టేసి స్లోగా మగ్గనిద్దాం దీన్ని. నెక్స్ట్ దీని కాంబినేషన్ మజ్జిగ చారు అని చెప్పాను కదా, ఇది నేను ఎలా చేస్తానంటే ఇందులోకి యాజ్ యూజువల్ తాలింపుకి ఎండుమిర్చి, కరివేపాకు, పోపు గింజల్లో కొంచెం మెంతులు యాడ్ చేస్తాను అనమాట, కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది మజ్జిగ చారులో మెంతులది. అండ్ ఇంత చిన్న అల్లం ముక్క, అంటే ఒక 1/2 లీటర్ పెరుగుతో చేస్తున్నాను నేను. ఇంత చిన్న ఒక హాఫ్ ఇంచ్ అల్లం ముక్క అండ్ ఒక 6-7 పచ్చిమిర్చి, ఇవి కచ్చాపచ్చగా మనం దంచేసుకొని తాలింపులో వేసుకుంటాం అనమాట. సో ఇప్పుడైతే దాని తాలింపు వేసేస్తున్నాను. కొద్దిగా ఆనియన్స్ కూడా ఎక్కువ వేగిపోకూడదు, కసకసమంటూ ఉంటేనే బాగుంటుంది. సో కొంచెం ఆనియన్స్, ఇది ఒక చిన్న ఉల్లిపాయ అనమాట, 1/2 లీటర్ పెరుగు తీసుకొని చేస్తున్నాను. ఇది తాలింపు వేసేసుకుంటాను. ఇప్పుడు మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, నెక్స్ట్ కరివేపాకు, మెంతులు జస్ట్ ఒక
15 అనుకోండి అంతే. ఎక్కువ వేస్తే మళ్ళీ చేదు టేస్ట్ వస్తుంది. సో అది మిర్చి ఈ కొద్దిగా వేగేలోపు ఈ పచ్చిమిర్చి అండ్ అల్లం కొంచెం కచ్చాపచ్చాగా దంచేసుకొని వేసుకుందాం. ఇలా కొంచెం కచ్చాపచ్చా పేస్ట్, మరి మెత్తగా కాదు, ఇలా వేసేసుకొని ఇది కూడా వేగనిచ్చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ కూడా వేసేసుకుందాం. అందులో ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగానే ఉంటుంది, బట్ ఇవి అస్సలు మెత్తగా అవ్వకూడదు. జస్ట్ వేసి కొద్దిగా 1/2 లీటర్ మంచి కమ్మని పెరుగు, కొద్దిగా మరి పులిసిపోయింది బాగోదు. సో కొంచెం కమ్మని పెరుగు తీసుకొని ఇలా బాగా చిలకొట్టేసుకొని కొంచెం వాటర్ వేసుకుందాం ఇందులో కొద్దిగా, అంటే జారు ఉండాలి కదా ఇలా చారులాగా, అందుకని. సో వేసేసుకొని ఇందులో సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఈ తాలింపులో కొద్దిగా పసుపు వేసుకుందాం మనం. సో ఉల్లిపాయ జస్ట్ వేసాం కదా, ఇలా వేడి చూపించేసి ఆపేయడం అనమాట. ఉల్లిపాయ అలా పచ్చిగా తగిలితేనే బాగుంటుంది మజ్జిగ చారులోకి, మగ్గిపోకూడదు. సో ఇది ఆపేసి మజ్జిగ చారు చేసుకునేటప్పుడు టిప్ ఏంటంటే, ఇది బాగా చల్లారిపోనిచ్చి అప్పుడు మజ్జిగలో కలుపుకుంటే ఆ పెరుగు విరిగిపోయినట్టు అవ్వదు. వేడిగా వేసేసాం అనుకోండి, వెంటనే పెరుగు అంతా ఇలా పిగిలిపోయి ఇలా పలచగా నీరు కింద అయిపోతుంది అనమాట, విరిగిపోతుంది పెరుగు. సో ఇది బాగా చల్లారిపోయాక అందులో కలిపేసుకుందాం. సాల్ట్ అది చూసుకొని కావలిస్తే కలిపేసుకుందాం అందులో. ఇప్పుడు వంకాయ చూసుకుందాం, ఒకసారి కదుపుకుందాం కొంచెం, అంటే తిరగేసినట్టు. సరే అప్పుడే కలర్ మారిపోయింది కదా. సో ఇలాగ ఒక్కసారి అన్నీ నెమ్మదిగా కొంచెం అటు ఇటు తిరగేసుకుంటే రెండో సైడ్ కూడా మగ్గిపోతుంది అన్నమాట. ఇలా వెడల్పుగా ఉంటే బాగా కలుపుకోవడానికి ఈజీగా. దుర్గా, నీకు నేను వండే కూరల్లో ఇటు రావాలి ఒకసారి, నీతోనే మాట్లాడుతున్నా. నేను వండే కూరల్లో నీకు ఇష్టమైన కూర ఏంటి? చెప్పానా మొన్న? ఏం చెప్పింది మొన్న వీడియోలో? ఏది వండితే అదే ఇష్టం అని చెప్తుంది అన్నానా. బట్ ఫ్రాంక్లీ స్పీకింగ్ తనకి కూర మామూలుగా రోజు అన్నం తినమంటే వేషాలు వేస్తుంది అనమాట, వెళ్ళిపోతుంది. తింటే నేను పని చేయలేనండి, తింటే ఒళ్ళొంగదండి అని వేషాలు వేస్తుంది. ఈ కూర మొన్న మెంతి కూర వండాను కదా అది, ఇంకోటి ఏంటి పూరి అని శనగల కూర, ఇవన్నీ వండే రోజు అయితే మాత్రం ఓపికగా ఉండి అడిగి పెట్టించుకుంటుంది అనమాట. అది తేడా. ఫేవరెట్ కర్రీస్ ఉన్న రోజు అయితే బతిమలాడించుకోదు, మామూలుగా అయితే వేషాలు వేస్తుంది బాగానే. సో అన్నీ ఇలాగ ఒకసారి తిరగవేసేసుకున్నాక మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ ఒక 10 మినిట్స్ స్లోలో మగ్గనిద్దాం. బట్ మధ్యలో మాడు వాసన కానీ అడుగంటినట్టు వస్తే ఒకసారి చూసుకుంటూ ఉండాలి దీన్ని. కొంచెం ఆ స్వీట్ టేస్ట్ రాలేదు, సో బెల్లం ఇప్పుడు వేసుకుంటున్నాను నేను. గ్రేవీతో పాటు ఇది కరిగిపోతుంది అనమాట. మామూలుగా మిక్సీలో కూడా వేయచ్చు, చూసేద్దామని. ఒక్కొక్కసారి ఓవర్ స్వీట్ అయిపోతుందని ఇలా వేసుకుంటున్నాను. ఆల్మోస్ట్ వంకాయలు 3/4 ఉడికిపోయినాయి. ఇదిగో చూపిస్తాను, ఇలా చూడు, నొక్కుతాను. ఇది చూడండి, అదిగో ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇంకా ఉడికితే ఈ తొక్క ఊడొచ్చేస్తుంది అనమాట. సో ఈ స్టేజ్లో ఆ రిమైనింగ్ గ్రేవీ ఉంది కదా, అది వేసేసుకుందాం మనం. ఓ పక్కన మా అమ్మాయి ఆకలి కేకలు వేస్తుందని చెప్పి ఓ గొడవ చేస్తుంది ఇందాక నుంచి. ఏం చేయమంటారు మరి, ఇవి కొంచెం టైం పడుతుంది మరి. సో అలా కొంచెం బయటకు వచ్చి ఫ్రై అయ్యింది కాబట్టి మీకు అలా అనిపిస్తుంది, బట్ అడుగేం అంటుకోదు. చూడండి చక్కగా ఇలాగా. ఎక్కువ ఆయిల్ పోసేస్తారు కొంతమంది, వరదలా పారుతూ ఉంటుంది కర్రీస్ వండితే, గలగల పారుతున్న గోదారిలా అని. ఇదిగోండి ఆయిల్ ఎప్పుడన్నా పొరపాటున ఏదన్నా ఊరు వెళ్ళావో ఎప్పుడో వెళ్ళినప్పుడు కొద్దిగా వంటలు చేయంటే మంచినీళ్ళు అనుకుంటుందో ఏమనుకుంటుందో. నేను 15 రోజులు వాడే నూనెని మా మేడం గారు 1 వీక్లో వాడేస్తుంది. అంటే పొరపాటున ఇలా ఉంది, కానీ పెద్ద జమీందారీ ఈమె. ఒకసారి ఇలాగా మసాలా కూడా వేసుకున్నాక ఇలా ఒక్కసారి గెరిటితో కాకుండా ఇలా కదుపుకుందాం. ఇప్పుడు రిమైనింగ్ మసాలా వేసేసుకున్నాం కదా, ఒక్క 5 మినిట్స్ మూత పెట్టేస్తే కొంచెం ఆయిల్ పైకి తేలి ఆ వేసిన మసాలా కూడా మళ్ళీ ఒకసారి కుక్ అయ్యి మన కర్రీ రెడీ అయిపోద్ది. ఈలోపు ఈ తాలింపు వేసుకున్నాం కదా, ఇది కూడా చల్లారిపోయింది. ఇది మజ్జిగ చారులో కలిపేసుకుందాం. మజ్జిగ చారు రెడీ. ఈ రెండింటితో పాటు మా అత్తగారి ఇంట్లో అయితే మజ్జిగ చారుకి ఎందుకో తెలీదు డడ్లీ కాంబో కింద ముద్దపప్పు కూడా ఉండేవాళ్ళు అనమాట. ఈ మజ్జిగ చారులో ముద్దపప్పు కలుపుతారు, అది కూడా ఒక మంచి టేస్ట్, నాకు నచ్చింది.
వీళ్ళు మా ఇంట్లో పిల్లలు వీళ్ళు తినరని నేను ఇంకా పప్పు అప్పుడప్పుడు అవాయిడ్ చేస్తాను. బట్ మీరు అది కూడా తిని చూడండి, ఎలా ఉందో చెప్పండి. ముద్దపప్పు అండ్ మజ్జిగ చారు, అదొక పప్పుల్స్ అంటారేమో దాన్ని, పప్పు మజ్జిగ పులుసు, పప్పు పులుసు, మంచులక్ష్మి గారి లాగా అలా అనుకోవచ్చేమో దాన్ని. బట్ అది కూడా మంచి టేస్ట్. ఇందులో కొంచెం వాటర్ వేసి కలిపేసి ఇందులో వేసేసుకుందాం. కమ్మని మజ్జిగ చారు రెడీ. మజ్జిగ చారు అంటారా, పులుసు అంటారా, మీరేమంటారు? మా ఇంట్లో అయితే, మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే పెరుగు చారు అనేవాళ్ళు. అంటే ఇంత పలసం చేయరు, పెరుగుని కొంచెం జస్ట్ చిక్కటి పెరుగుని ఇలా విష్ చేసి అందులోనే తాలింపు వేసేది మా అమ్మ. అందుకని వాళ్ళు పెరుగు చారు అంటారు. మా అత్తగారింటి నుంచో లేకపోతే ఇక్కడ ఇంకా మజ్జిగ చారు అంటాం, మజ్జిగ పులుసు అంటాం. ఆహా, చూసారా ఆయిల్ సైడ్స్ని ఎలా తేలిందో. కొంచెం వంకాయ కూడా మెత్తగా ఉడికిపోయింది. కొన్ని నేను చెప్పాను కదా, ఆ టైప్ ఆఫ్ వంకాయ అయితే సాఫ్ట్గా ఉడికిపోయింది. కొంచెం లావు వంకాయలు కొద్దిగా అలా ఉంటాయి, పర్వాలేదు, అది ఉడికిపోతుంది బాగానే. బట్ స్టిల్ అయిపోయింది. ఇప్పుడు మన కూర అయితే రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని టేస్ట్ చేసేసి ఎలా ఉందో చెప్తాను మీకు. చేయబట్టు కాలిపోతుంది. అన్నీ సరిపోయా, ఏ వేయాలో కొంచెం చెప్పేసాయి. మిగతా ఏవి యాడ్ చేయలేం, కానీ సాల్ట్ తగ్గితే వేసుకోవచ్చు. ఏం తగ్గింది? ఉప్పా? అందులో వేసుకుందాంలే. ఇవాళ పెట్టనుగా నీకు. రోజు బతిలాడతాను కదా, తిను తిను తిని పని చేసుకొని. ఎస్, సాల్టే కొంచెం కొంచెం అంటే కొంచెం తగ్గింది, వేసేసుకుందాం. ఇంకైతే నేను ఇక్కడ ఆపేస్తున్నాను కర్రీని. సో అదండి ఈ గుత్తొంకాయ అండ్ మజ్జిగ చారు కాంబినేషన్ గురించి అయితే. ఇది చాలా మంచి కాంబినేషన్. ఈ కాంబినేషన్ ఆల్రెడీ చాలామందికి తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళు ఒక్కసారి ఇలా వండుకొని ఆ మజ్జిగ చారు అలా వేసుకొని రెండు కలిపి తిని అది ఎలా ఉందో కింద కమెంట్ చేయండి. అండ్ లాస్ట్ వీడియోకి మీరు ఇచ్చిన రెస్పాన్స్కి రియల్లీ థ్యాంక్ఫుల్ టు యూ. అలాగే ఈ వీడియో కూడా చూసి దీన్ని కూడా ఎంకరేజ్ చేయండి. వీడియో నచ్చితే, రెసిపీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మంచి వంకాయ తినాలనుకునే వాళ్ళకి. అండ్ నా ఛానల్ని యాజ్ యూజువల్ సపోర్ట్ చేస్తూనే ఉన్నారు, చేస్తూనే ఉండండి 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 ఉండండి. అండ్ ఇంక ఈ వీడియోకి అయితే దట్స్ ఆల్ ఫర్ ఇట్. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.